హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన తల్లి మనసు అనే ఒక డిఫరెంట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో హీరోయిన్ జ్యోతి పెళ్ళైన భర్త చనిపోయిన తర్వాత ఒకరింట్లో పని మంచిగా వెళ్ళి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఈ పెద్ద ఇది పెళ్ళి అనమాట. ఇప్పుడు వాళ్ళ పెళ్ళికి బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. అదే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, ఇది మీ ఇంటి పెళ్లి కాదు, మాకు కూడా మా ఇంటి పెళ్లి లాగానే మేము కూడా ఈ పెళ్లిలో ఇన్వాల్వ్ అయ్యి అన్ని పనులు చేస్తామని, ఏదైనా పనులు ఉంటే చెప్పండి అని అంటున్నారు పెద్దయ్య దగ్గర. అప్పుడే పెళ్లికి భోజనాలు చేస్తున్న అతను బీపీ వచ్చి కింద స్పృహ తప్పి పడిపోయాడని తెలుస్తుంది. దాంతో ఇంకా ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారని అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో అక్కడుండే ఒక అతను, మీరు కంగారు పడకండి, జ్యోతి అనే ఒక ఆమె ఉంది, వంట చాలా బాగా చేస్తుంది, నన్ను నమ్మండి, తనని చేయనిద్దామని జ్యోతికి ఈ విషయం చెప్పి, అదే పెళ్లిలోనే ఉంటుంది తను కూడా. పెళ్లి భోజనాలన్నీ దగ్గరుండి చేయిస్తారు జ్యోతి చేత. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ భోజనం తిని చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు. పెద్ద ఇంకా జ్యోతిని మెచ్చుకొని పెళ్లికి తీసిన పట్టు చీరను జ్యోతికి గిఫ్ట్గా ఇచ్చి, మా పరువు ఎక్కడ పోతుందేమో అని అనుకున్నాను మర్యాదల్లో, కానీ లాస్ట్ మినిట్లో ఇలా జరిగినా కూడా మేము అరేంజ్ చేసిన వంట వాళ్ళకంటే మీరు చాలా బాగా వంట చేస్తారని జ్యోతిని మెచ్చుకుంటాడు. జ్యోతి భర్త పేరు జానకి రామన్. జానకి రామన్ కరెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. డే అంతా వర్క్ చేసి ఇంటికి వచ్చి జ్యోతికి హెల్ప్ చేద్దామని ఇంట్లో సామాన్లన్నీ కడుగుతూ ఉంటే జ్యోతికి కోపం వచ్చి, ఏంటంటే మీరు డే అంతా టైర్డ్గా బిజీగా ఉంటారు, ఇప్పుడు వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికి మీకు ఎలా మనసు వస్తుంది, నేను ఒక తున్నాను కదా, నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని జానకి రామన్ని ఇంట్లో ఏ పని చేయనీదు. హెల్ప్ చేస్తామన్నా కూడా ఇద్దరి మధ్య అంత ప్రేమ. ఆ తర్వాత జానకి రామ్కి ఎప్పట్లాగానే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంది. అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం వర్షాలు గట్టిగా పడుతూ ఉండడంతో, చూడు జ్యోతి, ఈ రోజు వర్షం పడుతున్న కారణంగా నేను కొంచెం లేట్గా రావచ్చు, నువ్వు కంగారు పడుకు, జాగ్రత్తగా సేఫ్గా ఇంట్లోనే ఉండు అని అంటాడు. ఎంతసేపు అయినప్పటికీ వర్షం తగ్గకపోవడంతో జానకి రామన్ ఇంకా మల్లెపూలు తీసుకొని ఇంటికి వెళ్తాడు జ్యోతి దగ్గరికి. ఇద్దరు కొంచెం రొమాంటిక్ గా మాట్లాడుతుంటే జానకి రామ్కి ఆఫీస్లో ఫోన్ చేసి, వర్షం పడుతున్న కారణంగా ఒక రోడ్లో వైర్ తగ్గి కింద పడిపోయింది, కరెంట్ ఫోన్లో నుంచి వెళ్ళి చెక్ చేయమంటారు. ఈ టైంలోనే ఫోన్ కాల్ రావాలా, ఇంక నేనేం చేయలేను, సర్లే వెళ్ళొస్తానని జానకి రామ్ డిసప్పాయింట్మెంట్తో జ్యోతితో చెప్పి అక్కడ నుంచి రోడ్లో వెళ్ళి చెక్ చేయడానికి వెళ్తాడు. ఒక చెట్టు కింద పడి వైరు కింద పడిపోతుంది రోడ్డు మీద నీళ్ళల్లో. టెస్టర్తో చెక్ చేస్తే కరెంట్ వస్తూ ఉంటుంది. హైరే, అర్జెంట్గా వాళ్ళ టీంకి ఫోన్ చేసి చెప్తామంటే ఎవరూ ఫోన్ తీయట్లేదు. ఎలాగైనా ఆ రోడ్లో ఎవరూ రాకుండా చూసుకోవాలని అతను అనుకుంటూ ఉంటే అదే టైంలోనే స్కూల్ వ్యాన్ వస్తుంది. స్కూల్ వ్యాన్లో ఉన్న పిల్లల్ని ఎలాగైనా కాపాడాలని ప్రాణాలకు తెగించి మరి జానకి రామన్ వేరే ఆప్షన్ లేక పక్కనే ఉన్న ఒక చిన్న స్టిక్ తీసుకుని ఆ వైర్ని పైకి తీయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రాసెస్లో వైర్ వచ్చి జానకి రామ్కి టచ్ అవ్వడంతో షాక్ కొట్టి కింద పడిపోతాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లిన ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత స్కూల్ వ్యాన్లో ఉన్న అతని ఫ్రెండ్ జానకి రామన్ చూసి తట్టుకోలేకపోతాడు. బాడీని ఇంటి దగ్గర తీసుకెళ్తే జ్యోతి జానకి రామ్ బాడీని చూసి చాలా ఏడుస్తుంది. 10 నిమిషాల్లో వచ్చేస్తానని వెళ్ళావు, ఇప్పుడు ఎప్పటికీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయావా అని అతని కొడుకుని పట్టుకొని చాలా ఏడుస్తుంది. జానకి రామ్కి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, పెద్దయ్య వీళ్ళందరూ కలిసి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. భర్త లేకపోవడంతో జ్యోతి ఒంటరైపోతుంది తన కొడుకుతో. ఈ విషయాన్ని పెద్దయ్య గమనించి, అమ్మా నువ్వు మా బిడ్డ లాంటి దానివే, మీకు ఏం అభ్యంతరం లేకపోతే నువ్వు నీ కొడుకు ఇద్దరు మా ఇంట్లోనే ఉండొచ్చు, మా ఇంట్లో పని చేసుకుంటూ మీ కొడుకుని చదివించవచ్చు అని చెప్తే జ్యోతి కూడా ఎందుకు అంగీకరించి అప్పటి నుంచి పెద్దయ్య వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుంది. పెద్దయ్య జ్యోతితో, ఇంతకు ముందు మీ పిల్లాడు ఏ స్కూల్లో అయితే చదివాడో అదే స్కూల్లోనే చదవాలి, పద ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతానని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే జానకి రామ్ కొడుకుని చూసి, ఏమండి ఈరోజు మా స్కూల్లో చాలామంది పిల్లలు బ్రతుకున్నారంటే దానికి కారణం జానకి రామ్, ఎందుకంటే ఆ రోజు వ్యాన్లో మా స్కూల్ పిల్లల్ని కాపాడడం కోసమే ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. స్కాలర్షిప్ ద్వారా మీరు ఏ ఫీజు కట్టనవసరం లేదు, మేమే అన్ని ఫీజులు భరించుకుంటామని జానకి రామ్ కొడుకుని అదే స్కూల్లోనే జాయిన్ చేసుకుంటారు. అప్పటి నుంచి ఇంకా అక్కడే చదువుతాడు అతను. ఫైనల్గా కొన్ని సంవత్సరాల తర్వాత జ్యోతి కొడుకు పెరిగి పెద్ద బ్యాంక్లో ఈ లోన్స్ ఇస్తారు కదా, ఆ జాబ్ చేస్తాడు, లోన్ రికవరీ ఏజెంట్. లక్ష్మి కూడా పెద్దయ్య వాళ్ళ ఇంట్లో వంట
చేస్తూ అక్కడక్కడ కొన్ని క్యాటరింగ్ పనులు చేస్తూ ఇలా బ్రతికేస్తూ ఉండేది. జ్యోతి కొడుకు పేరు గణేష్. గణేష్ గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి. బ్యాంక్లో ఎవరికైనా హెల్ప్ కావాలంటే లోన్స్ ఈజీగా శాంక్షన్ చేసేవాడు. ఎవరైనా వచ్చి నాకు ప్రాబ్లం అంటే చాలు మెల్ట్ అయిపోయేవాడు. అలాంటి ఒక మంచి మనిషి గణేష్. బ్యాంక్లో మేనేజర్ ఏమో మిగతా వాళ్ళందరూ తప్పు చేసిన గణేష్ని మాత్రం ఏమనేవాడు కాదు. ఏంటి సార్ గణేష్ మాత్రం టైంకి లోన్ రికవరీ చేయకపోయినా ఏమనట్లేదు మీరు అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదేంటంటే ఒకరోజు గణేష్ రోజు లాగానే లోన్ రికవరీ చేయడానికి ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తే ఒక లేడీ దగ్గరికి, అదే ఇంట్లోనే ఆ లేడీతో వాళ్ళ బ్యాంక్ మేనేజర్ ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకొని టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం గణేష్ తెలిసిన తర్వాత ఓరి బాబు నువ్వు ఎవరికి చెప్పకరా, నీకు నచ్చినట్టు వర్క్ చేయి అని అంటాడు. వర్క్లో ఫ్రీడమ్ ఇస్తాడు మేనేజర్ తన అఫేర్ గురించి తెలియకుండా ఉండడం కోసం. కట్ చేస్తే లిఖిత అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఇన్స్పెక్టర్ కూతురు అవ్వడం వల్ల రోడ్లో పోలీసులు ఎవరైనా ఆపితే బండిని మా నాయన ఇన్స్పెక్టర్ కావాలంటే ఫోన్ చేస్తాను మాట్లాడండి అని ఫోన్ చేసి మరి అక్కడున్న వాళ్ళని నన్ను ఇంకోసారి పట్టుకోకండి వార్నింగ్ ఇచ్చి వచ్చేసేది. ఈ లిఖిత గణేష్ వాళ్ళ బ్యాంక్లో లోన్ తీసుకుని ఉంటుంది. దగ్గర 4 lakhs అమౌంట్. ఇప్పుడు డబ్బులు అడిగితే కట్టకుండా పాపం గణేష్ని తన వెనకాలే తిప్పించుకునేది. గణేష్ కూడా ఇంకా లిఖిత వెనకాలే వెళ్ళేవాడు. రోజు కనపడినప్పుడల్లా మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు, నా డబ్బు ఇచ్చేంత వరకు. రోడ్డు మధ్యలో గణేష్ బైక్ ఆపి లోన్ డబ్బులు అడుగుతుంటే పబ్లిక్ కొంతమంది గణేష్ని చూసి ఏంట్రా అమ్మాయిని ఏడిపిస్తున్నావా ఏంటి మ్యాటర్ అని చుట్టూ 10 మంది చేరుతారు. దాంతో పోలీసులు అక్కడికి వస్తే సార్ వీడెవడో నాకు తెలియదు, అప్పటి నుంచి నన్ను హెరాస్ చేస్తున్నాడని పోలీసులతో చెప్పడంతో పోలీసులు గణేష్ని స్టేషన్ తీసుకెళ్తారు. సార్ నేను ఒక రికవరీ ఏజెంట్ని బ్యాంక్లో వర్క్ చేస్తుంటాను, కావాలంటే నా ఐడి కార్డ్ చూడండి అని ఐడి కార్డ్ని చూపించి జరిగిందంతా చెప్తే ఇన్స్పెక్టర్ వీడి సైడే న్యాయం ఉంది, పాపం ఆ అమ్మాయి 4 లక్షలు తీసుకుని ఇలా వెనక తిప్పించుకుంటుందా అని ఆ అమ్మాయి నంబర్ తీసుకొని ఫోన్ చేసి స్టేషన్కి రమ్మంటాడు. కట్ చేస్తే ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ ఇన్స్పెక్టర్ కూతురే లిఖిత. కూతురు అయినా అవ్వని ఎవరైనా అవ్వని తప్పు చేస్తే తప్పే, నువ్వెందుకని అంత డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉన్నావు, అయినా ఈ విషయం నాతో చెప్పలేదేంట్రా అని అతని కళ్ళ ముందే లిఖితాని బాగా తిడతాడు ఇన్స్పెక్టర్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటమ్మా ఎందుకు నువ్వు ఆ లోన్ తీసుకున్నావు అంటే అది డాడీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బ్యూటీ పార్లర్ పెట్టుకుంటానని 4 లక్షలు లోన్ తీసిమంటే నేను తనని నమ్మి తీసిస్తే నన్ను మోసం చేసింది, నాకేం చేయాలో తెలియక ఇలా గణేష్ దగ్గర నుంచి తప్పించుకుంటున్నాను అని చెప్తుంది. సర్లే ఏదో ఒకలాగా నువ్వు చేసింది తప్పు, ఆ 4 లక్షలు నేను కడతాను, చెక్ రాసిస్తాను, తీసుకెళ్ళి ఆ గణేష్కి ఇచ్చేయి, ఆ గణేష్ చాలా మంచోడు, ఇన్ని రోజులు గణేష్ నువ్వు ఇరిటేట్ చేసిన దానికి సారీ చెప్పు అని చెప్తాడు. గణేష్ మీద వాళ్ళ నాన్నే మంచి మాటలు చెప్పడంతో గణేష్ పై ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఆ తర్వాత గణేష్ దగ్గరికి వెళ్ళి ఆ చెక్ లో ఐ లవ్ యూ అని రాసిస్తుంది, మనం పెళ్లి చేసుకుంటామని. గణేష్ కూడా ఎంత విసిగిచ్చినప్పటికీ లిఖిత అంటే కొంచెం ఇష్టం ఉంటుంది, చూడడానికి అందంగా క్యూట్ గా ఉంటుందని. ఫైనలీ ఇద్దరు ప్రేమించుకుంటారు. గణేష్ వాళ్ళ అమ్మ జ్యోతికి కూడా లిఖితాని పరిచయం చేయిస్తాడు. ఈ విధంగా ఇన్స్పెక్టర్ కూతురు అమ్మాయి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మాకిద్దరికి పెళ్లి కావాలంటే వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి, ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని. లిఖిత చూడడానికి చక్కగా మంచిగా మాట్లాడడంతో జ్యోతి కూడా యాక్సెప్ట్ చేస్తుంది వీళ్ళిద్దరి ప్రేమని. అయితే ఇలా ఉంటే సడన్ గా ఒక రోజు గణేష్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒరే గణేష్ మీ ఇంటి దగ్గర పోలీస్ జీప్ వచ్చి ఆగిందిరా, మీ ఇంట్లో మీ అమ్మగారి దగ్గర పోలీసులు మాట్లాడుతున్నారని. వెంటనే గణేష్ భయపడుతూ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే లిఖిత వాళ్ళ నాన్న అమ్మ వీళ్ళందరూ పెళ్లి సంబంధం మాట్లాడడానికి అక్కడికి వచ్చింటారు. లిఖిత వాళ్ళ నాన్నని కన్విన్స్ చేసి ఎక్కడికి తీసుకొచ్చింటుంది. రాముడు మంచి బాలుడని ఎంత నిస్సందేహంగా చెప్పగలమో గణేష్ కూడా అంతే మంచి బాలుడు, మేము పెళ్ళికి ఒప్పుకుంటామని లిఖిత వాళ్ళ నాన్న హ్యాపీగా సంబంధం కలుపుకుంటాడు. ఇద్దరు పెళ్ళికి ఒప్పుకోవడం వల్ల పెళ్లి పత్రికలు ప్రింట్ చేసి రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఇస్తారు. గణేష్ వాళ్ళ మేనేజర్ కూడా పత్రిక ఇచ్చి పెళ్ళికి ఇన్వైట్ చేస్తాడు. గణేష్ అండ్ లిఖిత వీళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్ళాలని షాపింగ్ వెళ్ళి తిరిగి వస్తూ వాళ్ళ ఫ్రెండ్కి ఒకరికి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వాలని బైక్లో వస్తుంటే సడన్గా ఒక కార్ వచ్చి ఢీ కొనడం వల్ల గణేష్కి లిఖిత వీళ్ళిద్దరికి యాక్సిడెంట్ అవుతుంది. వెంటనే హాస్పిటల్కి జాయిన్ చేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఈ విషయం అమ్మ జ్యోతికి తెలిసిన తర్వాత ఏంటి నా కొడుకు కూడా అదేలాగా మా ఆయనలాగా యాక్సిడెంట్ అయిందా, ఇంకా నేను ఎలా బతకాలి ఏం చేయాలి ఎలా ఉన్నాడని కంగారు పడిపోతుంది. హాస్పిటల్లో డాక్టర్స్ గణేష్కి సపరేట్గా లిఖితకి సపరేట్గా ట్రీట్మెంట్ చేయిస్తారు. లిఖితకి అయితే పెద్దగా గాయాలు అవ్వవు, జస్ట్ చిన్న గాయాలతో బయటపడుతుంది. గణేష్కి మాత్రం తలకి బలమైన గాయం తగలడంతో బ్రెయిన్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇదే విషయాన్ని డాక్టర్స్ గణేష్ వాళ్ళ మదర్ జ్యోతితో చెప్తాడు. ఇప్పుడు మీ కొడుకు వెంటిలేటర్ మీద ఊపిరి తీసుకుంటున్నాడు కానీ
నిజానికి వాడిప్పుడు బ్రతుకున్న శవంతో సమానం, పైకి లేచే ఛాన్సే లేదు, ఇంకంతే అని అంటాడు. జ్యోతి చాలా అంటే చాలా ఏడుస్తుంది. నా భర్తకి ఇలాగే అయింది, ఇప్పుడు నన్ను వదిలి గణేష్ కూడా వెళ్ళిపోతున్నాడని ఎంత ఏడుస్తుందంటే నేను ఇంకా మాటలో చెప్పలేను. స్క్రీన్ మీద మీరే విజువల్స్ చూసుకోండి. ఈ విషయాలన్నీ విని తట్టుకోలేక జ్యోతి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత జ్యోతి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్ జ్యోతి దగ్గరకు వచ్చి, చూడమ్మా, మీ కొడుకు వయసులోనే ఇంకో అబ్బాయి వేరే హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, అతనికి గుండె మార్పిడి చేశారంటే ఖచ్చితంగా అతను బ్రతుకుతాడు, మీరు అవయవ దానం చేశారంటే ఖచ్చితంగా ఒక ప్రాణాన్ని కాపాడిన సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, ఎలాగో మీ కొడుకు ఇంకా ఆల్మోస్ట్ చనిపోయినట్టే, అతని గుండె గనక ఆ అబ్బాయికి గనక ఇస్తే వాడి రూపంలో మీ కొడుకు బ్రతుకుంటాడు అంటే జ్యోతి చాలాసేపు ఆలోచించి గుండె మార్పిడికి సైన్ చేస్తుంది. లిఖిత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళంగానే, నాన్న గణేష్కి ఏమైంది, ఎలా ఉన్నాడంటే, గణేష్ చనిపోయాడమ్మా అని చెప్తాడు. దాంతో నాకు ఇంకా పెళ్ళే వద్దు నాన్న, నేను జీవితాంతం ఇలాగే ఉండిపోతానని లిఖిత ఏడుస్తూ చెప్తుంది. అవయవదానం పూర్తయిపోయిన తర్వాత గణేష్ బాడీని దహనం చేసేస్తారు. ఎవరికి గుండె మార్పిడి చేశారన్న విషయం డాక్టర్స్ జ్యోతికి కానీ మిగతా వాళ్ళకి కానీ చెప్పరు. ఎంత అడిగినా భర్త చనిపోయాడు, అన్నీ కొడుకే అని పెంచిన కొడుకు కూడా జ్యోతిని వదిలి వెళ్ళిపోయాడు. ఒంటరిగా జ్యోతి కుమిలిపోతుంది. అవయవదానం చేసింటారు కదా గుండె మార్పిడి, ఆ గుండె ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని చూడాలి, వాళ్ళని చూస్తే తన కొడుకుని చూసినట్టుగానే ఉంటుందని ఫీల్ అయ్యి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నా కొడుకు గుండెను ఎవరికి ఇచ్చారో కొంచెం చెప్పరా అని అంటే ఎవరూ చెప్పరు. డాక్టర్స్ కూడా, ఏమండి మేము అలా చెప్పకూడదు, ఇది మా ప్రొసీజర్ అని అంటారు. ఆ తర్వాత కాళ్ళ మీద పడి వేడుకోవడంతో ఎవరికి దానం చేశారో చెప్పమంటే అక్కడున్న చరణ్ అనే ఒక అబ్బాయికి మీ కొడుకు గుండెను మార్పిడి చేశారని అదే హాస్పిటల్లో వర్క్ చేసే ఒక అమ్మాయి చెప్తుంది. జ్యోతి బాధను చూడలేక ఇంకా అక్కడి నుంచి చరణ్ ఎవరు, ఎక్కడుంటాడో, అతన్ని ఎలా కలవాలని వెళ్తూ ఉంటే స్పృహ తప్పి కింద పడిపోతుంది. సరిగ్గా భోజనం కూడా చేసి ఉండదు. కారులో ఒక పర్సన్ జ్యోతి దగ్గరకు వచ్చి పైకి లేపి, ఏమ్మా ఏంటి మీ ప్రాబ్లం అని, నా పేరు చరణ్ అని చెప్తాడు. ఓహో మీరేనా చరణ్ అంటే, నా కొడుకు గుండె మీకే ఇచ్చారా అని హార్ట్ని టచ్ చేసి చూస్తుంది. చరణ్ కోన్గా స్కూల్ ఉంటుంది. చరణ్ని చూస్తే సేమ్ గణేష్ని చూసిన ఫీలింగ్ జ్యోతికి కలుగుతుంది. ఎలాగైనా చరణ్ లాగా అతను కొడుకు అవ్వాలనుకుంది. ఈ లోపలే గణేష్ చనిపోయాడు. దాంతో చరణ్ పక్కనే ఉంటూ చరణ్ని చూస్తూ ఉండే జాబ్ ఏదైనా ఇవ్వమని చరణ్ అడిగితే, మా ఇంట్లో పని మనిషిగా ఒక జాబ్ ఉంది చేస్తారా అంటే ఓకే చెప్పి అప్పటి నుంచి చరణ్ వాళ్ళ ఇంట్లో పని మంచిగా జాయిన్ అవుతుంది. చరణ్ బట్టలు షూస్ ఇదంతా ఉతుకుతుంది. చరణ్ ఏం పట్టించుకోకుండా యథావిధిగా రోజులాగా స్కూల్కి వచ్చేసేవాడు రెడీ అయ్యి. ఇంట్లో చరణ్ సిగరెట్ తాగుతుంటే, ఇప్పుడే కదా గుండె పాడయ్యి గుండె మార్పిడి చేసుకుని వచ్చాడు, ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాడు, ఇంకా చెప్తే ఏమనుకుంటాడేమో అని లోపల అనుకుని ప్రేమగా కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. చరణ్ వాళ్ళ స్కూల్కి లక్ష్మి అనే ఒక కొత్త టీచర్ వస్తుంది. లక్ష్మిని చూడంగానే చరణ్కి ఒక ఫీలింగ్, ఎలాగైనా లక్ష్మిని పెళ్లి చేసుకోవాలని. అప్పటి నుంచి లక్ష్మిని అదోలా చూస్తుంటాడు. స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ నేర్పిస్తుంటే వెనకాల నుంచి దొంగచాడుగా చూడడం ఇదంతా లక్ష్మి కూడా గమనిస్తుంది. అయితే చరణ్ చూపులు ఇదంతా తప్పుగా అనిపిస్తుంది లక్ష్మికి. ఈవినింగ్ అవ్వగానే చరణ్ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చేసేవాళ్ళు. వాళ్ళందరికీ డిన్నర్ ప్రిపేర్ చేసేది జ్యోతి. వంట చాలా బాగుందనే వాళ్ళు అందరూ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. ఇదంతా మా ఇంటి పని మనిషి జ్యోతిని చేసిందని చెప్తాడు. ఫుడ్ వద్దంటున్నా కూడా ఇంకా తినుబాబు అని చరణ్ని ఇంకా కేరింగ్గా చూసుకునేది. ఒకరోజు ఇంట్లో చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మందు తాగుతూ ఉంటే సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి డోర్ బెల్ కొడుతున్నాడు. ఈ విషయం చరణ్కు ముందుగానే తెలిసి జ్యోతితో, నన్ను వెతుక్కుంటూ పోలీసులు వస్తారు, అడిగితే బెంగళూరు వెళ్ళాడని చెప్పు అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్కి జ్యోతి, చరణ్ బాబు ఇక్కడ లేదు, బెంగళూరు వెళ్ళాడు అని చెప్తుంది. అయితే అక్కడ ఉన్నది ఇన్స్పెక్టర్ కాబట్టి ఆల్రెడీ జ్యోతికి తెలిసి ఉంటుంది కదా. ఇన్స్పెక్టర్ జ్యోతిని చూసి, నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు, అంతా ఓకేనా, ఆరోగ్యంగానే ఉన్నావు కదా, ఇంకా నా కూతురు మీ కొడుకుని తలుచుకుంటూనే ఉంది, ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి నా కూతురుని ఒకసారి పలకరించి వెళ్ళండి, తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చరణ్ స్కూల్కి కారులో వెళ్తూ ఉంటే రోడ్లో లక్ష్మి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. పర్లేదు నేను డ్రాప్ చేస్తాను రండి, మన స్కూల్కి వెళ్తున్నాను అన్నా కూడా లక్ష్మి నో థ్యాంక్స్ అని చెప్పి నేను నడుచుకుంటూనే వస్తానంటుంది. దీంతో చరణ్కి నేను పిలిస్తే నా కారు ఎక్కదా అని కోపం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సిగరెట్ తాగుతుంటే చరణ్, బాబు సిగరెట్ తాగండి అని చెప్తుంది.
సిగరెట్ తాగకూడదా? అది చెప్పడానికి నువ్వెవరని చరణ్ జ్యోతితో అంటాడు. జ్యోతి సైలెంట్ అయిపోతుంది. స్కూల్లో లక్ష్మి టీచర్ పిల్లలతో కలిసి ఆ రోజు ఫంక్షన్ ఉంటే డ్యాన్స్ చేస్తుంది. స్టేజ్ మీద లక్ష్మి డ్యాన్స్ చేస్తుంటే కింద చరణ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనని పర్సనల్గా తన రూమ్లోకి పిలిపించి, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేసావు, నేను నిన్ను మెచ్చుకోవాలని దండ వేసి నువ్వు నా లైఫ్లో ఉండాలని మెల్లగా దగ్గర తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. లక్ష్మి కోపంతో చరణ్ని నెట్టేసి గట్టిగా అరిస్తే మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. అవమానంగా ఫీల్ అవుతాడు. చరణ్ నన్నే అవమానిస్తున్నానని నైట్ డ్రింక్ చేస్తూ ఉంటే ఈసారి మళ్ళీ జ్యోతి వచ్చి, బాబు ఇదంతా తాగొద్దని చెప్పాను కదా, నీ మంచి కోసమే కదా చెప్తున్నదంటే, అది చెప్పడానికి నువ్వెవరు? నేను ఒక తల్లిగా చెప్తున్నాను బాబు, ఇప్పుడే కదా మీకు ఆపరేషన్ అయింది, ఈ గుండెనైనా కాపాడుకోండి అంటే, నాకు ఆపరేషన్ అయిన విషయం నీకెలా తెలుసు అంటే, అది ఇల్లు క్లీన్ చేస్తుంటే డాక్యుమెంట్స్ చూశాను అని చెప్తుంది. చరణ్కి జ్యోతి మీద ఫుల్ కోపం వచ్చి, ఇక నుంచి నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, ఇక నుంచి వెళ్ళిపోని జ్యోతిని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు. బయట ఏడుస్తూ జ్యోతి కూర్చుని ఉంటే ఇన్స్పెక్టర్ అదే రూట్లో వెళ్తూ జ్యోతిని చూసి, ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు, నీకు ఒక నిజం చెప్పనా, నీ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడని నువ్వు అనుకుంటున్నావు, మా ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే నీ కొడుకుని కావాలనే చంపేశారు యాక్సిడెంట్ చేయించి. అది కూడా ఎవరు అనుకున్నావు? చరణ్ వాళ్ళ అమ్మ నాన్నే. చరణ్ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి ఇంకొద్ది రోజుల్లో చనిపోతాడని వాళ్ళ అమ్మా నాన్నకు తెలిసి అర్జెంటుగా ఇలా ఒక యాక్సిడెంట్ ప్లాన్ చేసి నీ కొడుకు వయసులో ఉండే చరణ్కి నీ కొడుకు హార్ట్ సెట్ అవుతుందని డాక్టర్తో మాట్లాడి మరీ ఇదంతా ప్లాన్ చేశారు. మా ఇన్వెస్టిగేషన్లో తేలింది, కానీ మనం ఏం చేయలేం, చరణ్ వాళ్ళ అమ్మ నాన్న చాలా డబ్బున్న వాళ్ళమ్మా అని ఎమోషనల్ అవుతాడు. అంటే ఇన్ని రోజులు నా కొడుకుని చంపిన వాళ్ళ దగ్గరే నేను పనిచేశానని జ్యోతి కూడా చాలా ఏడుస్తుంది. నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోలేదా, కావాలనే చంపేశారని. ఆ తర్వాత నెక్స్ట్ డే చరణ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఉంటే లక్ష్మి అక్కడికి వచ్చి, ఇదే నా రిజైనింగ్ లెటర్, ఇక నుంచి నేను ఇక్కడ పని చేయలేనని. ఏంటే నా దగ్గరే పని చేయనని చెప్తున్నావా, నా దగ్గరే ఈ వేషాలంతా వేస్తున్నావా, డోర్ లాక్ చేస్తాను, ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తానని లక్ష్మి మీద అటాక్ చేస్తున్నాడు. లక్ష్మిని కొట్టి లక్ష్మిని బలవంతం చేస్తుంటాడు. ఇదే విషయాన్ని స్కూల్లో చరణ్ వెతుకుంటూ వచ్చిన జ్యోతి విండో నుంచి చూసి ఎలాగైనా లక్ష్మిని కాపాడాలని చేతిలో ఒక సుత్తి తీసుకొని డోర్ని బద్దలు కొట్టి మరీ లోపలికి వస్తుంది. వద్దు బాబు అలా చేయొద్దు, తప్పని చెప్తున్నా కూడా లక్ష్మిని కూడా కొడతాడు. లక్ష్మి మీద అటాక్ చేస్తూ ఉంటే ఎలాగైనా లక్ష్మిని కాపాడాలన్న ఇంటెన్షన్తో సుత్తి తీసుకొని చరణ్ నెత్తి మీద కొడితే చరణ్ చనిపోతాడు. చరణ్ వాళ్ళ అమ్మ నాన్న చరణ్ చంపినందుకు జ్యోతి మీద కేసు పెడతారు. కోర్టులో జ్యోతి, నన్ను కాదు మీరు శిక్షించాల్సింది చరణ్ని, చరణ్ వాళ్ళ అమ్మా నాన్నని, చరణ్ ఒక ఆడపిల్లని పాడు చేయాలని చూశాడు, నేనే కాపాడాను, అండ్ వాళ్ళ అమ్మా నాన్న ఏమో నా కొడుకుని చంపేశారు గుండె కావాలని చెప్పి, వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు అని ఇన్స్పెక్టర్ కూడా జ్యోతికి హెల్ప్ చేయడంతో ప్రాపర్ ఎవిడెన్సెస్తో కోర్టులో అందరి ముందు సబ్మిట్ చేస్తారు చరణ్ వాళ్ళ అమ్మా నాన్న చేసిన తప్పుని. జ్యోతికి సపోర్టెడ్గా జ్యోతి నిర్దోషి అని కోర్టు తీర్పిచ్చి లోపే జ్యోతి ఏడుస్తూ కోర్టులోనే కుప్పకూలిపోయి చనిపోతుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.